వ్యవసాయం తప్ప ఇంకేమీ తెలియదు రైతుకు. శ్రమని నమ్ముకొని బతికీడిస్తూ అనుదినం సాగులో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు సారవంతమైన నేలలో బంగారాన్ని పండించిన రైతన్న నేడు కల్తీ విత్తనాలతోనో రసాయనాల వినియోగంతోనో నష్టాల బాట పడుతున్నాడు. పెట్టుబడి కూడా రాకపోవడంతో హాలం పట్టిన చేతులతో విషం తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్న దుస్థితిని చూసి చలించిపోయాడు ఆ రైతు. అప్పులు లేని లాభసాటి వ్యవసాయం చేయాలని నిర్ధారించుకున్నాడు. ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి లాభాల పంట పండిస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం. సాగులో లేని భూమి, రాళ్ళు రప్పలతో నిండిన నేల, దుక్కి దున్నే పరిస్థితి లేదు. ఆయన మొండి పట్టు వీడలేదు. మొక్కవోని ధైర్యంతో జీడి మామిడి వేసి ప్రకృతి వ్యవసాయంతో పంట పండించాడు. లాభాలను ఆర్జించి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికే బ్రాండ్ అంబాసిడర్గా మారారు విజయనగరం జిల్లా రైతు అప్పలనాయుడు. ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పచ్చటి జీడిమామిడి చెట్ల మధ్య ఎర్రని నేలలో నడుస్తున్న ఈ వ్యక్తిని చూశారా? ఎంతో ఆతృతగా చెట్టు పూత పిందెను చూసి ఎందుకు మురిసిపోతున్నాడో గమనించారా? ఒకప్పుడు పావలా కూడా పనికిరాని నేలలో ఇప్పుడు బంగారం పండిస్తున్నాను అన్న ఆనందం ఈ రైతుది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం గుర్ల ఉప సర్పంచ్ పిల్లి అప్పలనాయుడే ఈ తోటకు యజమాని. అప్పలనాయుడికి గుర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కొండపై 2 ఎకరాల భూమి ఉంది. ఈ నేలంతా బండరాయి నేల. కేవలం తమకు ఆస్తులున్నాయని చూపించుకోవడానికే తప్ప ఇంకెందుకు ఉపయోగపడిన పోరంబోకు భూమి ఇది. రోజూ వచ్చి ఆ భూమిని చూసి నిరాశతో వెళ్ళిపోవడమే తప్ప చేసేదేమీ లేక అప్పట్లో బాధపడుతూ ఉండేవాడు. జీడిమామిడి తోట వేసి ఎప్పుడూ నష్టపోవడమే తప్ప ఏనాడూ లాభం అనేదే ఎరుగని పరిస్థితి. కాలంతో పాటు తన వయస్సు కూడా పైబడుతున్నా పొలంలో మాత్రం ఏ మార్పు లేదు. జీడిమామిడి చెట్లు మంచి ఏపుగా ఎదుగుతున్నాయే తప్ప పిక్క పట్టడం లేదు. ఎన్ని రసాయన ఎరువులు కొట్టినా కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఈ సమయంలోనే ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్న అప్పలనాయుడు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి విషయం చెప్పారు. ప్రకృతి వ్యవసాయం చేయాలన్న సంకల్పంతో సిఆర్పీల ప్రోత్సాహంతో జీడిమామిడి తోటపై శ్రద్ధ పెట్టారు. రైతు అప్పలనాయుడు ఉత్సాహం చూసిన ప్రక్క రైతులు వారి పొలాన్ని సాగు చేసుకోమని ఇచ్చారు. దీంతో 6 ఎకరాల పంటలో 4 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం, 2 ఎకరాల్లో రసాయనాలతో కూడిన జీడిమామిడి తోటను వేశారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అగ్ని అస్త్రం, నీమాస్త్రం, జీవామృతం, పంచగవ్య, పుల్లటి మజ్జిగ వంటి కషాయాలను చెట్లపై పిచికారీ చేశారు. దీంతో జీడిమామిడి చెట్లు ఎరక్కాశాయి. నాలుగు ఎకరాల భూము నా పోషణకర్తకు మినాయించుకుంటుని ఆ భూమి అయితే ఆ జీడిమామిడి తోట మన రాష్ట్రంలో లేని భూమి, ఉట్టి బండరాయి, ఉట్టి గ్రావలు, తేమకాయన భూమి నిస్పృహ చెందుతూ నేను దాన్ని మరి పట్టించుకోలేదు. అగ్రికల్చర్ ఏఓ గారు, ఎంపీఓ గారు, సిఆర్పి స్టాఫ్ మొత్తం అందరూ కూడా ఎండీతో సైతం నన్ను పిలిచి మీరు వ్యవసాయం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అనే మాకు తెలిసింది కాబట్టి ప్రెసిడెంట్ గారు మరి మీరు చేస్తే కదా మరి ఉన్న రైతులు స్పందిస్తారు, ఇది కంపల్సరీగా మీరు చెయ్యాలి అనే నన్ను ఒక మీటింగ్లో కూర్చోబెట్టి నాకు సందేశం ఇచ్చారు. దాన్ని నేను తీవ్రంగా ఆలోచించి సరే అండి మీరు కషాయాలు తయారు చేసి ఇస్తే నేను పిచికారి చేస్తానని మాట ఇచ్చాను మండలంలో. అలాగే సిఆర్పీలు అందరూ కూడా నాకు సహకరించి నిరుడు కషాయాలు తయారు చేశారు. నాకు నమ్మకం లేదు, ఇంత పెట్టుబడి లేనిది అదేటి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్న 6 ఎకరాల్లో 4 ఎకరాలు కషాయాలతో కూడుకున్నటువంటి ప్రకృతి చేశాను. 2 ఎకరాలు మాత్రం రసాయనిక ఎరువులు తయారు చేసి మందులు కొట్టాను. కొడితే ఆ 2 ఎకరాల్లో కనీసం 10 కేజీల పిక్కలు కూడా మనకు దిగుబడి రాలేదు. పూత ఇమీడియట్గా మాడిపోయి తోట
వెళ్ళడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ పక్కనేని ఒకటే బిట్టు 6 ఎకరాలును, ఒక పక్క 4 ఎకరాలు కూడా మన వాళ్ళు తయారు చేసింది పిచ్చికారు చేసాం. అది కాస్తదో కాయదని నేను మాత్రం తోటలోకి వెళ్ళలేదు. మా పెద్ద అబ్బాయి వెళ్ళి, నాన్న ఏటో అదృష్టంగాని గుత్తులు దించేసింది తోట, నువ్వు తోటను మాత్రం జాగ్రత్త చూసుకోవాలి, లేదంటే మాకు ఇచ్చేస్తావా అని మా పెద్ద అబ్బాయి వచ్చి ఇంటికి చెప్పాడు. ఇమీడియట్గా బండి వేసుకొని నేను మా సర్పంచ్ అమ్మ ఇరువుని కలిసి మరి తోటలో రావడం జరిగింది. తోటలోకి వస్తే మాకు మంచి ఉత్సాహం అనిపించింది. ఆ నెల రోజులు బాగా మేము కష్టపడి కనీసం 18 క్వింటాలు దిగుబడి 4 ఎకరాల్లో మేము సాధించాం. ఈ 18 క్వింటాలు 3 లక్షలు దగ్గర డబ్బులు కలసూసాం. మరి ఎవరి బాధ్యతలకు అప్పచెప్పేశాననే ఉద్దేశంతో, ఆనందంతో మరి పిల్లలకి నేను ఇవ్వదలుచుకోకుండా మరి ఒక సూపర్వైడ్ కారు కొనుక్కొని నేను ఆనందపరుచుకున్నాను. పంచగవ్య పుల్లటి మజ్జిగల మిశ్రమ పిచికారీతో జీడిమామిడి చెట్లు మంచి పూతతో కళకళ్లాడాయి. ప్రకృతి విధానంలో సాగు చేసిన 4 ఎకరాల్లో 18 క్వింటాళ్ల జీడిపిక్కల దిగుబడి రాగా, రసాయనాలు వాడిన 2 ఎకరాల తోటలో కనీసం కేజీ కూడా దిగుబడి రాలేదంటున్నారు ఈ రైతు. ప్రకృతి వ్యవసాయం చేసిన 4 ఎకరాల భూమిలో బంగారం పండితే మిగిలిన 2 ఎకరాల్లో కేవలం ఎండిపోయిన ఆకులు మాత్రమే దర్శనమిచ్చాయి. దీంతో సంబరపడిపోయిన రైతు అప్పలనాయుడు ప్రకృతి వ్యవసాయం ఎంత లాభసాటిగా ఉంటుందో తెలుసుకున్నారు. మీరు ఇచ్చినటువంటి సలహాలకు నేను కారు కొనుక్కున్నానని మండలంలో నేను మంచి ఉత్సాహంతో మా యొక్క ఎండి గారితో సైతం, ఏఓ గారితో సైతం, తర్వాత నెక్స్ట్ సిఆర్పితో సైతం అందరినీ కూడా నేను ఉత్సాహపరచడం, నన్ను ఆ తోటలోకి వెంటనే ఇమీడియట్గా విలేకరులు కూడా పంపించారు. ఫోటోలు కూడా తీయడం జరిగింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో రైతుకు లాభాలే తప్ప నష్టాలు దరిచేరవు. అదే నిరూపిస్తున్నాడు ఈ రైతు. ఆవు నుంచి వచ్చే వ్యర్థాలతో, కషాయాలతో పంటను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. తానే కాదు, తోటి రైతులకు ప్రకృతి వ్యవసాయంతో కలిగే ఉపయోగాలను, లాభాలను తెలుపుతూ వారిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తున్నాడు. రాళ్లతో నిండిపోయిన నేల, కనీసం దుక్కు దున్నడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. కేవలం వర్షాధారమే ఆధారం. అలాంటి నేలలో కూడా జీడిమామిడి పంటను పండించి లాభాలు అందుకోవడం సంతోషంగా ఉందంటున్నారు రైతు అప్పలనాయుడు. గత ఏడాది 4 ఎకరాల జీడిమామిడి తోట వల్ల వచ్చిన లాభంతో ఒక కారు కూడా కొనుగోలు చేసుకున్నారు. తనకు వచ్చిన లాభాన్ని 10 మంది రైతులకు చెబుతూ ప్రకృతి వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకున్నారు అప్పలనాయుడు. ఇప్పుడు ఏ కొమ్మ చూసినా జీడిపిక్కల పూతనే కనబడుతోంది. గుత్తులుగా జీడిపిక్కలు పోయడంతో రైతు ఆనందానికి అవధులు లేవు. ప్రకృతి వ్యవసాయ ఫలాలను ఆస్వాదిస్తున్న ఈ రైతును చూసి తోటి రైతులు సైతం ప్రకృతి వ్యవసాయం వైపే దృష్టి సారిస్తున్నారు. మరి ఎప్పుడైతే నేను నాకు అనుకూలమైనటువంటి దిగుబడి సాధించానో మంచి ఉత్సాహంతో మళ్ళా అగ్రికల్చర్ అయినటువంటి ఏవో గారిని, ఎంపీఓ అప్పలనాయుడిని, అలాగే సిఆర్పిల్ని, మా సిఆర్పై అయినటువంటి చిన్ననాయుడు, వీళ్ళందరినీ కలిసి నా తోటగా రండి, ఒకసారి నా తోటను పరీక్ష చేయండి అని తోటలో తీసుకొచ్చాను. ఫస్ట్ని కషాయాలతో కూడుకున్నటువంటి మందులు మీరు కొట్టండి, మీ దగ్గర ఉన్నాయి కదా, వేళ విజయ్ కుమార్ రెడ్డి గారు తయారు చేసినటువంటి మందులు మీకు అప్పచెప్పాం కాబట్టి అది ముందు స్ప్రే చేయండి, తర్వాత నెక్స్ట్ పూత మీద మధ్యకి నేను వచ్చి తయారు చేస్తానని మా సిఆర్పి చరణనాయుడు మా ఇంటికి వచ్చి సలహా ఇవ్వడం జరిగింది. తర్వాత 40 లీటర్ల పాలు తీసుకొని ఆ 40 లీటర్ల పాలు తోడు మేము వేసిన తర్వాత 5 రోజులు మజ్జిగగా తయారయ్యి బాగా పుల్లగా తయారైన తర్వాత మేము ఒక ట్యాంక్ రూపంలో అదే సిఆర్పి శర్మనాయుడు నేను దగ్గరుండి 4 ఎకరాలకి కూడా మళ్ళా మేము పిచికారం చేయడం జరిగింది. ఇప్పుడైతే తోటలోకి వస్తే ఇదంతా చూస్తే మంచి పచ్చదనము, మంచి పుష్కలమైనటువంటి పూత, పింజు కట్టు, పిక్కలు అన్నీ కూడా నాకు నిరుడిలాగా దిగుబడి వస్తుందనే ఉత్సాహంతో తోటలో మాటికి 24 గంటలు తిరుగుతున్నాను. మంచి లాభాలను అందుకుంటున్న రైతు పొలాన్ని అధికారులు పరిశీలించారు. పంటను చూసి ఆశ్చర్యపోయారు.
రైతు కృషిని గుర్తించి ఉత్తమ రైతుగా సన్మానించారు. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును సైతం అందుకున్నారు అప్పలనాయుడు. 4 ఎకరాలు మంచి పచ్చదనము, పూత, పింఛకట్టు, మంచి దిగుబడితో ప్రస్తుతం తోటంతా కూడా బాగానే ఉంది. కానీ 2 ఎకరాలు కూడా నేను టెస్టింగ్ కోసం చేశాను. కానీ ఇప్పుడు నా టెస్టింగ్ నాకు బాధాకరం అనిపిస్తుంది. 2 ఎకరాలు దిగుబడి అనవసరం పోగొట్టుకున్నానని. మరి దీంతో గుడ్ బై రసాయనిక ఎరువులకి, మందులకి మరి మనం చెయ్యాలని నా ఆలోచన. ఇక్కడి నుంచి బట్టి మాత్రం నాకు ఉన్నటువంటి ఏ వ్యవసాయం అయినా సరే, నానే కాదు నా పిల్లల వ్యవసాయం, నా 3 పిల్లలతో కూడా, అలాగే నాతో పాటు నా గ్రామంలో 100కి 80% ప్రకృతి వ్యవసాయం చేయడానికి వాళ్ళకి కృషి చేస్తానని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. అటు రైతు అప్పలనాయుడు ఉత్సాహాన్ని గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది కూడా 4 ఎకరాల పంటను ప్రకృతి వ్యవసాయంతోనూ మరో 2 ఎకరాల పంటను రసాయనాలతోనూ పండిస్తున్నారు. అయితే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 4 ఎకరాలు భారీగా పూత పొయ్యగా, రసాయనాలు వినియోగిస్తున్న 2 ఎకరాలు కనీసం పూత కూడా నిలవలేకుండా పోయింది. ఈ ప్రత్యక్ష వ్యత్యాసాన్ని చూసిన రైతులు ఇక ప్రకృతి వ్యవసాయం వైపే ఆసక్తిగా చూస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలు ఉన్నాయని గుడ్లా క్లస్టర్ సిఆర్పి చిన్ననాయుడు చెబుతున్నారు. అనారోగ్యాల పాలవ్వకుండా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించొచ్చని తెలిపారు. నా పేరు చిన్ననాయుడు అండి. నేను గుర్ల గ్రామానికి సిఆర్పిగా పనిచేస్తున్నాను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో. గుర్ల గ్రామానికి చెందిన పల్లి అప్పలనాయుడు అనే ఒక రైతు మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ముందు సంవత్సరంగా 2 ఎకరాలు జీడి తోటకు చేశాడు. అదే సేమ్ పద్ధతిలో అనుభవిస్తూ ఈ సంవత్సరం కూడా ఒక 4 ఎకరాలు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసి మంచి దిగుబడి సంపాదించుకున్నారు. ముందు సంవత్సరం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఆయనకి తక్కువ ఖర్చు అయింది కాబట్టి రాబడి ఎక్కువ వచ్చినందుకు గాను ఆ డబ్బులెట్టి ఒక కారు కొనుగోలు చేసుకున్నాడు. ఈ సంవత్సరం కూడా ఆయనది తోట తిరిగిలేని విధంగా ఉంది. సాటి రైతులతో పోల్చుకుంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసిన కషాయాలు వాడడం వల్ల ఆయనకి పక్కనే రసాయన వాడిన తేడా చూస్తే ఆయన తోట బాగుంది. అందువలన రైతులందరూ ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో రైతులు ఈ సాగు విధానాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో 30% పైగా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మక్కువ చూపుతున్నారు. పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.